హలో అండి, వెల్కమ్ టు మామాస్ కిచెన్. ఈరోజు మామాస్ కిచెన్లో వచ్చేసి ఆంధ్ర స్టైల్ అరటికాయ బజ్జీలు చేస్తున్నాము. చాలా బాగుంటాయి ఈవినింగ్ టైమ్స్లో తినడానికి. చాలా సింపుల్ చేసుకోవడం కూడా. ఎలా చేసాం అనేది చూసేయండి. ముందుగా అరటికాయలని ఇటు సైడ్ రెండు సైడ్లు కట్ చేసుకొని పైన పీల్ తీద్దాము. నెక్స్ట్ వీటిని కొంచెం మందంగా రౌండ్గానే కట్ చేసుకుందాం. నెక్స్ట్ అలాగే 2 ఆనియన్స్ కూడా కట్ చేసుకుందాము. ఇప్పుడే సన్న కట్ చేద్దాం వీటిని. అలాగే కొద్దిగా కొత్తిమీర సన్నగా తరిగిద్దాం. కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ కొత్తిమీర ఉంది కదా, ఇది ఒక బౌల్లో వేసి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఒక బౌల్లోకి 2 కప్పుల శనగపిండి యాడ్ చేస్తున్నా. దీంట్లో 1/2 స్పూన్ ఓమా యాడ్ చేస్తున్నా. అలాగే 1/2 స్పూన్ ఉప్పు మాత్రం చూసుకొని వేసుకోవాలి. తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు, ఎక్కువైతే ఇసమైపోతుంది. అలాగే ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ పిండిలో కొన్ని వాటర్ యాడ్ చేస్తూ కలుపుకుందాము. అలాగే దీంట్లో 1/2 స్పూన్ అంతా వంట సోడా ఇది యాడ్ చేస్తున్నా. కలిపేసుకుందాం. పిండి ఇలా కలుపుకోవాలి, మరీ లూజ్ కాకుండా ఇంత తిక్కుంటే సరిపోతుంది. ఇలా జారుతుండాలి స్పూన్ పై నుంచి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాం దీన్ని. పొయ్యి మీద ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని పిండిలో ముంచేసుకొని వేడి ఆయిల్ వేసిద్దాం. ఒక సైడ్ కాలిన తర్వాత స్పూన్తో ఇంకో సైడ్ తిప్పేసుకుందాము. లో ఫ్లేమ్లో పెట్టే కాల్చండి వీటిని మాత్రం. ఇంకా లో ఫ్లేమ్లో పెట్టే 2 వైపులా తిప్పుతూ మంచిగా ఇలా కలర్ వచ్చేంత వరకు కాల్స్తే సరిపోతుంది. పర్ఫెక్ట్. ఇప్పుడు ఇంకా తీసేయడమే. ఇలాగే మిగిలినవన్నీ కాల్ చేసుకోవడమే. కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిగడ్డ, దాంట్లో కొంచెం కారం యాడ్ చేద్దాం. అలాగే ఒక నిమ్మ చెక్క పెట్టేద్దాం. స్పూన్తో కలిపేసుకుందాం ఒకసారి. బజ్జీలు చేయడం అన్నీ అయిపోయినాయి. ఇంకా లేట్ చేయకుండా వేడివేడిగా తినేయడమే.
నెక్స్ట్ బజ్జీని ఇలా పైన కట్ చేసి దీంట్లో మనం కలిపెట్టుకున్నాం కదా ఆనియన్, ఇది యాడ్ చేసుకుని ఇంకొంచెం నిమ్మరసం తగిలిచ్చి ఉంటే సూపర్. అసలు అదిపోయింది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.